మీరు స్టార్ట్ చేసింది జస్ట్ ఇది వాళ్ళకి అన్నం పెట్టాలండి. బట్ ఇప్పుడు అవునండి. చాలా వరకు మీరు అన్నీ కవర్ చేస్తున్నారు. ఆర్ఫనేజెస్ కానీ, ఓల్డ్ ఏజ్ కానీ. అవునండి. వాటి గురించి ఒకసారి చెప్పండి? యాక్చువల్లీ జర్నీ స్టార్ట్ అయింది ఫుడ్ పెట్టడమే. అంటే నేను ఆకలిలో ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చాలి అనుకుని ఈ జర్నీ స్టార్ట్ చేశాను. బట్ ఒక జర్నీ స్టార్ట్ చేస్తే అది కాస్త ఒక పెద్ద పిక్చర్‌లాగా మారింది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి సొసైటీలో. లైక్ ఆకలి తీర్చాలని అనుకోని వెళ్తే వాళ్ళకేమో మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి. షెల్టర్ ఇష్యూస్ ఉన్నాయి. కొడుకులు లేరు. అందరూ ఉన్నారు, బతికే ఉన్నారు మళ్ళీ. బ్రతికుండి వీళ్ళు అనాథలుగా బ్రతుకుతున్నారు. సో అది ఎంత పెయిన్‌ఫుల్ ఉంటుందో మనకు తెలీదు. మనం అలా బ్రతకట్లేదు కాబట్టి. వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది. సో వాళ్ళ క్యారెక్టర్‌లోకి నేను బతకలేను గానీ, వాళ్ళ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలనని తెలుసు నాకు. అందుకని వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం, వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో జాయిన్ చేయడము. అక్కడ వాళ్ళు చనిపోతే వాళ్ళు నాకు ఫోన్ చేసేవాళ్ళనమాట. గౌతమ్ చనిపోయారు వీళ్ళు. మీరేమైనా సపోర్ట్ చేస్తారా? మీరేమైనా చేస్తారా దహన సంస్కారాలని? నాకు చాలా భయమేసేది ఫస్ట్‌లో. ఎందుకంటే నేను మా తాత చనిపోయినప్పుడు కూడా నేను చాలా దూరం నుంచి చూశాననమాట ఆయన అంత్యక్రియలన్నీ. అలాంటి వాడిని చనిపోయాక నేను ఒకటే అన్నాను, నాకేం తెలీదండి మీరు చేసేయండి, నేను డబ్బులు ఇస్తా కావాలంటే అన్నాను. కానీ వాళ్ళు కొంతమంది పట్టుబట్టారనమాట. లేదు మేము కూడా భయం, మేము చెయ్యము, మేము గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తాం మామూలుగా అని అంటే, ఆ ఒక్కరోజు నేను చూడాలనుకున్న, ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్న ఆ ఫియర్ ఎలా ఉంటుంది రియల్గా అని. నేను ఒకరిని జాయిన్ చేశాను యాక్చువల్లీ. రోడ్డు మీద తినిపిస్తున్న రెగ్యులర్గా ఒక మనిషి ఉండేవాళ్ళు. ఆయన చనిపోయారనమాట ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేసిన తర్వాత హెల్త్ ఇష్యూ వలన. సో వాళ్ళు నాకు కాల్ చేసి ఎప్పుడు 1:00 కాల్ చేశారు మార్నింగ్ కాల్ చేసి, ఇలా చనిపోయారు గౌతమ్, మీరే చేయాలి, మాకు సంబంధం లేదు అన్నారు. సరే ఇంకా నాకు తెలియదు యాక్చువల్లీ. నేను మా ఫ్రెండ్స్ని కొంతమంది గ్యాదర్ చేసుకొని వెళ్ళా. మార్నింగ్ గవర్నమెంట్ది ఎలక్ట్రిక్ క్రిమిటోరియం ఉంటుంది కదా, దాంట్లో మార్నింగ్ అంబులెన్స్లో కూర్చోబెడితే అక్కడే పడుకున్నా ఆయనతో పాటు. పడుకొని అక్కడ క్రిమిటోరియంకి తీసుకెళ్తే మార్నింగ్ 9:30కి ఓపెన్ చేశారు వాళ్ళు. అప్పటి వరకు అక్కడే ఉన్నా నేను, బయట పడుకొని భయంతో. ఏం చేయాలో తెలియక నాకు. పట్టుకోవాలంటే భయం. అంటే రకరకాల భయాలు క్రియేట్ చేశారు సొసైటీ అండ్ మొత్తం రిలేటివ్స్ అందరూ. లైక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయని, వాళ్ళకి పాపాలు ఉంటే నీకు అంటుకుంటాయని, నీకెందుకు వచ్చిన తలనొప్పులు అవన్నీ, నువ్వు నార్మల్గా ఏదో అన్నం పెట్టుకోవచ్చు కదా, ఈ అంత్యక్రియలు అవన్నీ నీకెందుకు అని చెప్పి వాళ్ళు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ భయాలన్నీ నా మైండ్లో తిరుగుతున్నాయి ఆ టైంలో. కానీ ఒక్క సెకండ్ ఆగిపోయింది. ఒక్క సెకండ్ ప్రపంచం పక్కన పెట్టేసి ఒక మనిషిలాగా ఆలోచిద్దాం అనుకున్నా. నేను జాయిన్ చేసిన మనిషే కదా, నేను మాట ఇచ్చాను కదా ఆయనకి, నేను ఉంటాను మీకు అని ఒక భరోసా ఇచ్చాను కదా. ఇప్పుడు చనిపోయారు ఆయన ఆత్మ నన్ను చూస్తుంటుంది. సో ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో ఆత్మకి తెలుస్తుంటుంది. ఎవ్వరు రాలేదు నా అంత్యక్రియలకి, ఒక అనాథగా చనిపోతున్నాను అని ఒక పెయిన్ ఉంటుంది చూడండి, అది వాళ్ళకే తెలిసి ఉంటుంది ఆత్మకి. సో ఆ పెయిన్ని కూడా తగ్గిద్దాం కొద్దిగానని చెప్పేసి ఆ రోజు డేర్ చేశాను నేను. ఏమన్నా అని ప్రపంచంలో నేను ఉన్నా లేకపోయినా పర్లేదు, నేనైతే ఖచ్చితంగా ఈరోజు ఈ లాస్ట్ స్టేట్స్ చేయాలని చెప్పేసి పట్టుబట్టా. 2-3 గ్యాదర్ చేసుకొని, అప్పటికి భయం ఉనింది లోపల, కానీ మ్యాడ్గా ట్రై చేశాను అనమాట, చేయాలి ఎలాగని చెప్పేసి. ఆ రోజు ఫస్ట్ టైం నేను కార్నర్లో ఇట్లా పట్టుకొని ఆయన్ని ఎలక్ట్రిక్ క్రిమిటోరియంలో పెట్టి చేసాం లాస్ట్ రైట్స్. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది నాకు ఆ థాట్, అరే ఇంత బాగుంటుందా ఈ ఫీలింగ్ అనేది అని. నేను దాంట్లో ఉన్న కిక్ని ఫీల్ అయ్యాను అనమాట. ఒక మనిషి బ్రతుకున్నప్పుడు సేవ చేయడం ఒక వంత అండి, అది ఎవరైనా చేస్తారు. అది చనిపోయాక వాళ్ళని తీసుకెళ్ళి మా నాన్న, మా అమ్మ, మా తాత, మా అవ్వ, నా ఆత్మబంధువు అనుకొని చేయడం అనే ఫీల్ ఉంటుంది చూడండి, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది అది. అది మనం ఎన్ని కోట్లున్నా మన దగ్గర మనం చేయలేం. దాన్ని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట, ఈ మనిషి అని. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఎవరో చనిపోతారు ఎక్కడో ఇండియాలో ఒక ప్లేస్లో, మనమే వెళ్ళి ఎందుకు చేయాలి? అక్కడ ఇన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ప్లానెట్లో, వాళ్ళు చేయలేనిది మనమే ఎందుకు చేయాలి? సో వీఆర్ సెలెక్టెడ్ ఫర్ దాట్. అది ఆ ఒక్కటే నాకు అర్థమైన విషయం ఆ టైంలో. ఇది అదృష్టంగా భావించాలరా, నేను భయపడ్డం ఎందుకు, ఇంతమంది ఉంటే నేనెందుకు చేస్తున్నా, నేను ఒక మేబీ ఆత్మ నన్ను సెలెక్ట్ చేసుకుంది అంత్యక్రియలు చేయడానికి, ఎందుకంటే అందరికి ఇంత హెల్ప్ చేస్తుంటా కదా, నీ చేతుల్లో జరగాలి అని చెప్పి ఆ రోజు నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అనమాట. ఆ రోజు నుంచి 24/7 ఇదే మీరు ప్రొఫెషనల్గా ఏం లేదు కదా? లేదండి, ఇదే మాకు సరిపోతుంది ఆల్మోస్ట్. నాకు తెలిసి 3 పూట్ల అన్నం తిని కూడా మేము 6-7 ఇయర్స్ అయింది. అంత టైం దొరకదు మాకు పెట్టడమే కానీ తినేది ఉండదు ఎప్పుడు. ఈ ఫీల్డ్ అలాగే ఉంటుంది అనమాట, అంత చేస్తేనే ఇది చేయగలం. సో ఆ రోజు నుంచి స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పటి వరకు మనం ఒక 4,000 మందికి అంత్యక్రియలు చేశాం, 4,000 మెంబర్స్. ఇప్పుడు ఎవరైనా చేసేస్తారు అంత్యక్రియలు, మా టీంలో అమ్మాయిలు చేసేస్తారు అంత్యక్రియలు. మొత్తం ఎంతమంది మీ టీమ్? మా టీంలో అరౌండ్ అంటే స్టాఫ్ ఉన్నారు నాకు, డెడికేటెడ్ స్టాఫ్, డైలీ నాతో పాటు వర్క్ చేసే వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు అంతా కలిసి అరౌండ్ 10-12 మెంబర్స్ ఉన్నారు, డైలీ నాతో పాటు ఉంటారు. ఇంకా వాలంటీర్స్ వచ్చి వెళ్తూ ఉంటారు, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ 10-12 మెంబర్స్ కూడా వాళ్ళకి మంత్లీ అయితే వాళ్ళ అవసరాలు వాళ్ళ ఫ్యామిలీ. అవునండి, సాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. మనకు వచ్చే డొనేషన్స్లో మనం అడ్మిన్ ఎక్స్పెన్సెస్ తీసుకొని వాళ్ళకి ఇస్తూ ఉంటాం అనమాట, అందరికి తెలుసు అది. ఎందుకంటే ఎవరికైనా ఒక డెడికేటెడ్గా డైలీ పని చేస్తున్నారు అంటే
ఖచ్చితంగా వాళ్ళ టీం ఉంటుంది, వాళ్ళ ఖర్చులు ఉంటాయి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అని తెలుసు అందరికి. వాళ్ళ కష్టానికి ఎవ్రీథింగ్ కూడా విలువ ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అనమాట. ఎందుకంటే దాచుకోవడం ఇష్టం లేదు. ఏదన్నా చేసేది మనం చేసేది పబ్లిక్ సర్వీస్. ఇది సర్వీస్ చేయాలంటేనే ఖర్చుతో కూడిన పని అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి నువ్వు అన్నం పెట్టేస్తా అని ఇమాజిన్ చేయలేవు కదా, వాడిని ఇమాజినేషన్ ఇవ్వలేవు కదా. వాడికి అన్నం తీసుకెళ్ళి పెడితేనే వాడి ఆకలి తీరుతుంది. సో రియలిస్టిక్గా మనకు ఖర్చులు ఉంటాయనేది తెలుసు అందరికీ.